ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రకరకాల రంగులతో స్వామికి జరిగిన అభిషేకాన్ని చూడటానికి 2 కళ్ళు సరిపోలేదండి ఈరోజు వీడియోలో. మీరు కూడా చూద్దురు. ముందుగా అయితే నా వీడియోని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయండి. ఇక్కడ చూసినట్లయితే సహస్రధార పాత్ర ఉంటుంది చూడండి. ఆ పాత్రలో నుండి అలా పాలు నీళ్లు పోస్తుంటే స్వామి మీద క్షీరంతో కూడిన ఆ వర్షం పడుతున్నట్లుగా అనిపించింది. అంతా సూపర్గా అయితే జరిగింది చూడండి. తర్వాత సన్న దార నుండి పోస్తుంటే స్వామి మీద పడుతూ ఆ పాలు చూడటానికి 2 కళ్ళు సరిపోలేదు. ఆ తర్వాత కూడా నీళ్ళతో ఇలా పోస్తే చక్కగా శివుడి మీద వర్షం పడినట్టు ఉందండి. చక్కగా ఆ 1000 దారాల్లో నుండి స్వామి మీద పడుతూ ఉండగా అలా అయితే దర్శనమిచ్చారు స్వామివారు. ఆ తర్వాత ఆవు పెరుగుతో అభిషేక కార్యక్రమం జరుగుతుంది. చూసినట్లయితే ఇది శివరాత్రి రోజు ప్రదోష కాలంలో జరిగిన అభిషేకం అండి. ప్రదోష కాలంలో చేసే అభిషేకం అంటే శివయ్యకి ఎంతో ఇష్టము. ఎందుకు ఈ ప్రదోష కాలంలో చేస్తారు అంటే అభిషేకము విశేషంగా ఏంటంటే ఆ సమయంలో అంటండి శివకేశవులు నంది మీద విహరిస్తూ అలాగే ఆ సమయంలో నాట్యం చేస్తారంటండి శివకేశవు. శివుడు పార్వతీదేవి ఇద్దరు కూడా నాట్యం చేస్తారండి. ఆ సమయంలో కనుక మనం ఈ విధంగా ఆనంద తాండవం అంటారు శివుడు చేసేది. ఆ ఆనంద తాండవం చేసేటప్పుడు కనుక అభిషేకం చేస్తే ఆ కరుణ మన మీద పడుతూ ఉంటుందని చెప్తూ ఉంటారు. ఈ ప్రదోష కాలాన్ని ఎలా కొలుస్తారు అంటే సూర్యుడు అస్తమించటానికి 1 గంట ముందు దీన్ని ప్రదోష కాలం అంటారు. ఆ కాలంలో కనుక అభిషేకం కానీ శివుడికి అర్చన కానీ చేసినట్లయితే అత్యంత రెట్టింపు ఫలితాలు ఇస్తాయని చెప్తూ ఉంటారు. అటువంటి ఆ సమయాన్ని మనం ఎంచుకొని ఆ రోజున ప్రతిరోజు చేసినట్లయితే ప్రదోష కాలంలో 41 రోజుల పాటు ఆ ప్రదోష కాలంలో మండలం అంటారు. 41 రోజులు ఏదైనా కానీ ఆ 41 రోజుల పాటు ప్రదోష కాలంలో అభిషేకం చేసిన 41 రోజులు చేస్తే మన కోరికలన్నీ తీరుతాయి. మన జీవితం ఒక వెలుగు వెలిగిద్దని చెప్తూ ఉంటారు పెద్దలు. అలాగే ఒకసారి అంటండి శివుణ్ణి పార్వతీదేవి ఒక మాట అడిగిందంట. అందరూ కేశవుడిని చూస్తేనేమో స్వర్గంలో ఉంటారు, క్షీరసముద్రంలో ఉంటారు. సరే వీళ్ళందరూ కూడా అక్కడక్కడ వారి ప్రాంతాల్లో ఉంటారు కదా, మరి నువ్వెందుకు శ్మశానంలో ఉంటావని పార్వతీదేవి శివుణ్ణి అడిగిందంటండి. అప్పుడు శివుడు నవ్వుతూ ప్రతి జీవి బతికున్నప్పుడల్లా నా అయి కావాలి ఈ కావాలని కోరుకుంటూ అందరూ తోడుతో ఉంటారు. అదే తను చనిపోయినాక ఒక్కడే శ్మశానానికి వచ్చి ఉన్నప్పుడు వాళ్ళకి ఏదో అక్కడ ఎవరు ఉండరు కదండి. ఆ సమయంలో ఎవరు ఉండని సమయం ఉంటుంది కదా, అప్పుడు శ్మశానంలో ఆ జీవి మన ప్రాణం ఎప్పుడైతే అయిపోతుందో ఆ జీవి అక్కడ ఉన్నప్పుడు వారికి తోడుగా అంటండి ఈ శివుడు వాళ్ళకి ఉంటారంటండి. అది నువ్వు బాధపడబాకు, నేను నీతో ఉన్నానని చెప్పడానికి శివుడు శ్మశానంలో ఉండి మనని కాపాడుతాడంటండి. చూసారా, మనం బతికనున్నంత కాలము స్వామి మనతో తోడుగా ఉంటాడు. మనం చనిపోయినాక కూడా మనతో పాటు తోడుగా ఉండేది ఆ పరమశివుడు ఒక్కరేనండి. అలాగే మనతో వచ్చిన పిల్లలు కానీ మనకు పుట్టిన పిల్లలు కానీ వాళ్ళు ఎవ్వరూ మన జోలు రారు, కానీ శివుడు ఒక్కడే మనని కాపాడుతూ అక్కడ ఆ సమయంలో ఉంటాడు. అది చాలా బాగా అనిపించిద్ది. శివుడులో ఉన్న గొప్పతనం అదేనండి. అలాగే ఇక్కడ చూసినట్లయితే రంగులతో మొత్తం కూడా అన్ని రకాల రంగులతో అభిషేకం చేశామండి. ఈ రంగులతో మొత్తాన్ని కూడా స్వామి నింపేసి ఆ రంగులతో నింపుకుని ఒక అంగీలాగా చేసుకుని స్వామి దర్శనాన్ని ఇచ్చారు. ఆ తర్వాత పసుపు కుంకుమతో కూడా అభిషేకం చేసి తర్వాత విభూదిని కూడా పోసాము. ఈ అభిషేకం చూసినప్పుడల్లా నాకు 2 కళ్ళు సరిపోలేదండి. అంత అందంగా జరిగింది. అభిషేకం కూడా చాలా బాగుంది. మీరు కూడా చూస్తారని భావిస్తున్నాను. మొన్న రంగోలీకి అనేది తెప్పించాను. అయితే సంక్రాంతికి రంగోలీ తెప్పించాను. అవి ఎలాగో ఉన్నాయండి. చూస్తే చక్కగా నేను ఎక్కడో ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూస్తా ఎక్కడో మహారాష్ట్ర వైపు ఇలానే రంగులతో అభిషేకం చేశారు. సరే మన దగ్గర కూడా ఉన్నాయి కదా, ఒకసారి ట్రై చేద్దామని చెప్పి రంగులతో అన్ని రకాల రంగులతో
స్వామికి అభిషేకం చేశాను. ఇవి కూడా న్యాచురల్ కలర్స్ అండి, ఎటువంటి కెమికల్స్ వాడి ఇవి తయారు చేయలేదు. అందుకనే నేనైతే శివుడికి అభిషేకం కోసమని యూజ్ చేశాను. కానీ చాలా బాగా వచ్చిందండి అభిషేకము. కానీ ఇక్కడ బ్లూ కలర్ది మాత్రం ఆ రంగైతే పోలేదు. ఆ తర్వాత శివయ్యని అందంగా ఈరోజు అలంకరించి నైవేద్యం అన్నీ కూడా పెట్టి ధూపదీప నైవేద్యాలన్నీ కూడా ప్రదోషకాలంలో సమర్పించి శివయ్యకు ఈ విధంగా అయితే పూజ అర్చన అవన్నీ కూడా చేసుకున్నాము. ప్రదోషకాలంలో కూడా మహాశివరాత్రి రోజు ఈ విధంగా మేమైతే చేసుకోవటం జరిగింది. మీకు కూడా చూపిస్తున్నాము చూడండి. రంగులతో అభిషేకం ఎలా ఉందో కామెంట్ చేయండి. ఎంతమందికి నచ్చింది ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి, నేను తప్పకుండా చూస్తాను. ఆ స్వామివారి యొక్క ఆశీస్సులు మీ అందరి మీద ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. ఇట్లా తెల్ల పూలతో అర్చనలాగా కూడా చేశాము. మంత్రపుష్పము ఇవన్నీ కూడా రుద్రము చమకంతో అభిషేకము ఇవన్నీ కూడా చేసుకుని స్వామివారికి దివ్యమంగళ నీరాజనాలతో ఈ కార్యక్రమాన్ని అయితే ముగించడం జరిగిందండి. సర్వేజన సుఖినోభవంతు, లోకా సమస్త సుఖినోభవంతు. అందరికీ ఆ పరమశివుడి యొక్క కరుణా కటాక్షాలు మీ అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం. ఓం నమో వెంకటేశాయ.